ఘనత ప్రభావములో కలుగునుగాక. మనము ఎవరమండి? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారు? గత వారపు పెద్దలమండి, యాజకులం. మనం ఎవరమండి? మనం అందరము కూడా యాజకులం. ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. అంటే మనందరికీ ఆయన నాయకుడు, లీడర్. ఈ నాయకుడు ప్రధాన యాజకుడిగా ఉండి యాజకులమైనటువంటి మన విషయమై ఆయన ఎక్కడికి వెళ్ళారని చెప్పానండి? 9 హెబ్రీ రాసిన పత్రిక 24వ వచనం. అందువలన నిజమైనటువంటి పరిశుద్ధ స్థలములను పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో నిజానికి చూడడానికి ఒరిజినల్గా అనిపిస్తాయి, కానీ అవి హస్తకృతములైనటువంటి ఒరిజినల్ కావు, నకలి. దాంట్లోకి ఆయన ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని యొక్క సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. మన కొరకు అనే మాట రాయబడి ఉంటుంది. ఎవరి కొరకు ఏంటండి? మన కొరకు దేవుని సముఖమందు కనబడడానికి పరలోకంలోనికి డైరెక్ట్గా ప్రవేశించాడు. హస్తకృతములైనటువంటి మందిరాల్లో ఆయన ఉండకుండా డైరెక్ట్గా మరి ఒరిజినల్ మందిరమైనటువంటి పరలోకంలోనికే ఆయన ప్రవేశించాడు. ప్రవేశించి ఆయన ఏం చేస్తున్నాడంటే 8:34 రోమ గ్రంథము, మన కొరకు ఆయన విజ్ఞాపన కూడా చేయించున్నాడని మాట రాయబడి ఉంటుంది. మన కొరకు అని రాయబడి ఉంటుంది. చూడండి 8:34. శిక్ష విధించువాడు ఎవడు? మన కొరకు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నవాడైనటువంటి ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడటండి? విజ్ఞాపములు కూడా చేయువాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన ఖాళీగా కూర్చోలా, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. ప్రభువా, వీళ్ళందరినీ కూడా నేను యాజకులుగా మార్చి వచ్చాను. నీ వాగ్దానం ఏమిటి? ఇజ్రాయేలు కూడా యాజకులు అయి ఉండాలి. కానీ తర్వాత కాలంలో నీ వాగ్దానమునకు మరి చెల్లుచీటు అయిపోయి ప్రధాన యాజకులుగా అహరోను, ఆ కుటుంబీకులు, వారి సంతానం వాళ్ళు మాత్రమే యాజకులుగా ఉంటూ చలమని అయ్యారయ్యా. ఇప్పుడు నేనైతే ప్రతి ఒక్కరిని కూడా ఎలా మార్చేశానంటే యాజకులుగా మార్చేశాను. ఇక్కడ ఆయన మన పక్షంగా ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మన బలహీనతలు అవ్వచ్చు, మన యొక్క పరిస్థితులు అవ్వచ్చు, మన యొక్క స్థితిగతులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు వాక్యమునకు ఉన్నటువంటి టైటిల్ ఏమిటంటే మధ్యవర్తి. గలతీ 3:20లో మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. మధ్యవర్తి అనేవాడు ఏదో ఒకడికి మాత్రమే మధ్యవర్తి కాదు. ఇది పౌలు వారు చెప్పాలనుకుంటున్నటువంటి మాట. ఏదో ఒకనికి మాత్రమే ఆయన మధ్యవర్తిగా ఉండడు. దేవుడు మాత్రం ఒక్కడే, కానీ మధ్యవర్తి ఏం చేస్తాడంటే ఒకనికి మధ్యవర్తిగా ఉండడు, అందరి పక్షంగా ఆయన మధ్యవర్తిగా ఉంటాడు అనేటువంటి భావన మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మధ్యవర్తి విజ్ఞాపన చేస్తాడు. తోటమాలి కావలెను అనేటువంటి వాక్యాన్ని చెప్పాను. ఈ తోటమాలి కావలెను అనేటువంటి వాక్యములో యజమానుడు ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టును నాటాడు. ప్రతి సంవత్సరం ఆ యొక్క ఫలము చూడడానికి యజమానుడు వస్తున్నాడు, కానీ అది ఫలించట్లే. ఒక సంవత్సరం అయింది, రెండో సంవత్సరం అయింది, మూడో సంవత్సరం కూడా అయింది.
అప్పుడు యజమానుడు ఏమన్నాడంటే, తీసివేద్దాం, దీనివలన చాలా నష్టం ఉంది, తీసేద్దాం. అప్పుడు తోటమాలి అడ్డుపడి యజమానుడికి చెట్టుకు మధ్యన మధ్యవర్తిత్వం చేశాడు. ఈ మధ్యవర్తిత్వం బట్టి యజమానుడు ఏం చేశాడంటే చెట్టును పెరికి వేయకుండా సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న, బైబిల్లో నా ప్రశ్న ఏంటంటే, సరే నువ్వు సమయం ఇచ్చావు కదా ప్రభువా, మరి ఆ చెట్టు ఫలించిందా లేదా, అది ఎందుకు కన్క్లూజన్ చేయలేదనే ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు నేను ప్రేరేపణ కలిగి వాక్య రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని బట్టి ప్రభుని అడుగుతున్నాను, ప్రభా గివ్ మీ సమ్ ఆన్సర్, గివ్ మీ సమ్ ఆన్సర్. ఏంటది? ఫలించడానికి యజమానుడు అడిగాడు, తోటమాలి కావాలను. ఆ వాక్యంలో ఏం చెప్పాను, ఈ 2-3 సంవత్సరాలు తోటమాలి ఏం చేశాడు, సరైనటువంటి బహుశా చూసాడో లేదో, 3వ సంవత్సరం వచ్చేటప్పటికి మాత్రం దానికి కొంచెం సమయం ఇయ్యి, తవ్వుతాను, దానికి నీళ్ళు పెడతాను, గడ్డేస్తాను, మట్టేస్తాను, ఎరువేస్తానని చెప్తున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు మన తోటమాలి ఏం చేశాడు? ఇక మార్చవలసింది చెట్టుని కాదు, మార్చవలసింది ఎవరిని? తోటమాలిని మార్చాలని అని చెప్పా, తోటమాలి కావాలని. మరి ఈ తోటమాలి యొక్క మధ్యవర్తిత్వమును ఎవరు మన్నించారండి? యజమానుడు మన్నించి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చి యజమానుడు మన్నించి అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అంజూరపు చెట్టు ఫలించిందా లేదా? ఇది ప్రశ్నగానే బైబిల్ మనల్ని మిగిల్చింది. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టులో ఎవరిని చూసుకోవాలంటే మిమ్మల్ని చూసుకోవాలి, అంటే మనకి మనమే చూసుకోవాలి. ఈ సమయం ఇవ్వబడుతూ ఉంది, మధ్యవర్తి మన పక్షంగా నిలబడి పరలోకమందే ప్రవేశించి నీ కొరకు నా కొరకు అనునిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆన్సర్ ఎక్కడ దొరకాలా? బైబిల్లో కాదు. ఆన్సర్ ఎక్కడ దొరకాలా? నీ జీవితంలో కనబడాలా, నీ యొక్క నడవడికలో కనబడాలా, నీ క్రమశిక్షణలో కనబడాలా, నీ క్రైస్తవ్యంలో కనబడాలా, నీ భక్తిలో కనబడాలా, నువ్వు కలిగి ఉండేటటువంటి ఫలింపులో అక్కడ ఏదైతే సందిగ్ధంలో ఉంచి వేశారో దానికి ఆన్సరు నీ జీవితంలో కనబడాలా. దట్స్ వాట్. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క జీవితంలో ఆన్సర్ దొరికితే బైబిల్లో క్వశ్చన్గా లేకపోతే ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఆ ముగింపు ఎక్కడ దొరుకుతుందంటే నీ దగ్గర దొరుకుతుంది. దేని స్తోత్రం కలిగిన గాక. దేవుడు నన్ను ఆ విధంగా ప్రేరేపించాడు. మై డియర్ సన్, లేకుంటే ఆ 5లో నేను ప్రశ్నగా మిగిల్చేసాను. ఏంటి? వాక్యమును ముద్రించటంలో లేదా ప్రేరేపించట్లో, పరిశుద్ధాత్మగా నేను ప్రేరేపించట్లో అది ప్రశ్నగానే ముగించాను. సమయం దొరికిన తర్వాత ఈ అంజూరపు చెట్టు ఫలించిందా లేదా ప్రభా ఎందుకు రాయలేదు అంటే, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఫలించావా లేదా నువ్వు చెప్పాలి. నీవే ఆ అంజూరపు చెట్టుకి సమాధానం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ యేసు క్రీస్తు వారు పరలోకంలోనికి వెళ్ళి మనపక్షంగా మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. తోటమాలి మాదిరి, ప్రభా మరొక అవకాశం ఇవ్వు. మోసే లాంటి వారు మధ్యవర్తిత్వం చేశారు, ఇజ్రాయేలీలకి దేవుడికి మధ్యన కమ్యూనికేట్ చేశారు. గత వాక్యాలను మళ్ళీ రెఫరెన్స్లో మీరు వెళ్ళండి, చూసుకోండి. మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోసేతో చెప్పి, వెళ్ళి ఇజ్రాయేలీలతో చెప్పు. వాళ్ళు ఏమన్నారు? ఓకే ఆమెన్ అన్నారు. మళ్ళా వాళ్ళు చెప్పిన మాట మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ మోసే, ప్రభువా వాళ్ళు ఓకే అంటున్నారు, వాళ్ళు రెడీ అంట అంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడు? సరే వాళ్ళు ఓకే అంటే నేనేం చేస్తాను, ధర్మశాస్త్రాన్ని లేదా నియమ నిబంధనలతో కూడినటువంటి నిబంధన మీకు ఇస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా రాయడానికి నీ టీంతో నువ్వు రా, నేను రాయిస్తాను ఒక ప్రతి. అది ఓకే, వాళ్ళ దగ్గర చదివి వినిపించు. వాళ్ళ సమ్మతం అయితే కనుక దాన్ని ఒరిజినల్ నేను తయారు చేస్తాను. ముందు రఫ్ ప్రతి తయారు చేశారు. దాని ఒరిజినల్ ఎవరు తయారు చేశారు? దేవుడైనటువంటి యెహోవా పలకల మీద రాశారు. ఈ రఫ్ ప్రతి మోసే చదువుతున్నప్పుడు జనులందరూ ఏమన్నారు? ఓ సింతేనా, మేము పాటించేస్తాం ప్రభు, పెద్ద విషయం కాదు, మేము చేసేస్తాం ప్రభు అన్నారు. ఈ మాట తీసుకొచ్చే మోసే ఏం చేశాడంటే మళ్ళీ దేవుడి దగ్గర చెప్పాడు, ప్రభు వీళ్ళు మీరు రాసిన, నువ్వు చెప్పినదంతా ప్రతిగా చదివాను కదా, వాళ్ళందరికీ సమ్మతం అయిపోయింది, ఓకే అనేసారు.
ఈ విధంగా మోసే మధ్యవర్తిత్వం చేశాడు. కానీ ఇజ్రాయేలీలు ఆ మధ్యవర్తిత్వం చేయడానికి మోసే అయితే నిలబడ్డాడు, కానీ ఇజ్రాయేలీలు నిలబడలేకపోయారు. ఫరో ఎదుట నిలబడ్డాడు మధ్యవర్తిగా, దేవునికి మాటగా ఫరోకు చెప్పడానికి. పలు పర్యాయములో దేవుని యొక్క కార్యాలని మోసే ఎదుట, ఫరో ఎదుట మోసే చేస్తూ మధ్యవర్తిత్వం చేసినటువంటి మోసే అడుగడుగున తన యొక్క మధ్యవర్తిత్వంలో ఏమైందంటే భంగపాటే మోసేకి కలిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ మధ్యవర్తిత్వము సరైన రీతిలో నిలబడలేదు. కానానికి వెళ్ళవలసినటువంటి వారు అరణ్యంలోనే కూలిపోయారు. ఎందుకని? మధ్యవర్తిత్వంలో ఎవరు నిలబడలేదు. మధ్యవర్తిత్వం చేయడానికి మోసే నిలబడ్డాడు, కానీ ఆయన చేస్తున్నటువంటి మధ్యవర్తిత్వాన్ని ఇజ్రాయేలు అంగీకరించలేనటువంటి పరిస్థితి, ప్రజలు అంగీకరించలేనటువంటి పరిస్థితి. సొదొమ గొమొర్రా గురించి నాడు ఎవరైనా సరైన రీతిలో ప్రార్థన చేసి ఉంటే కనుక సొదొమ గొమొర్రా రక్షింపబడి ఉండేదని ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు చెప్పారు. ఈ సూచక క్రియలు, ఈ యొక్క అద్భుతాలు నాడు చేసి ఉండుంటే సొదొమ గొమొర్రా అంటే సరైనటువంటి మధ్యవర్తిత్వంలో కనుక సొదొమ అని గొమొర్రాని డీల్ చేసి ఉంటే కనుక నాశనం అనేది సొదొమ గొమొర్రా మీదకి వచ్చేదిగా. ఈ మధ్యవర్తిత్వము మనము ప్రతి చోట చూస్తుంటాం. మన యొక్క బిజినెస్ డీల్స్లో కానీ, మన యొక్క పెళ్ళిళ్ళలో కానీ, వివాహాలు, ఎవరండి వీళ్ళని ఏమంటారు? పెళ్ళిళ్ళ పేరయ్య. పెళ్ళిళ్ళ పేరయ్య ఏం చేస్తాడండి? సంబంధం కుదురుస్తాడు అబ్బాయికి అమ్మాయికి. పలానా చోట సంబంధం ఉంది, పలానా చోట అని. ఈడు ఈ సంబంధం తీసుకొచ్చినాక ఆమెను చూసి రోజు తిడుతున్నాడు. కనబడితే చాలు ఈడేమంటున్నాడు, ఇది ఇంకా చచ్చిపోలేదు, ఇక్కడ నా కల్లో ఎదుట తిరుగుతుంది ఇది అంటున్నాడు. వీళ్ళు భార్య అంటుంది, ఎందుకంటే ఆవిడని అలాగా రోజు తిడతా ఉంటారు, కనబడితే చాలు మీకు కోపం తనకు వచ్చేస్తుంది, ఎందుకంటే అంటే ఊరుకో ఆ చేసిన పని నీకు తెలిసేటి ఊరుకో అంటాడు. అంటే సరే ఈయనకి ఏదో పాత పగలు పాత కక్షలు ఉన్నాయేమో అనుకుని చెప్పి ఆమె సముదాయించుకుంటూ ఉంటుంది. ఇక ఎప్పుడు కనబడితే అప్పుడు నువ్వు ఎప్పుడు చస్తావే అని చెప్పి వీడు కోప్పడిపోతున్నాడు. ఇక చివరికి ఉండబెట్టలేక భార్య అందే, ఏమండి ఎందుకంటే అసలు కారణం చెప్పకుండా తెగ కోపడిపోతున్నారు, ఆమె కూడా మౌనంగా పోతుంది, ఇలాగా మీరు తిడుతుంటే పోనీ ఎదిరించి చెప్పట్లేదు. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితము నేను వేరే సంబంధం చూసుకుంటే నాకు తెలిసిన సంబంధం ఉందని చెప్పి తీసుకొచ్చింది, చాలా గొప్ప సంబంధం అని చెప్పేసి నాకు అంటగట్టేసింది నిన్ను. ఆనాటి నుండి మరి దీని మీద ఆవిడ మీద మధ్యవర్తి మీద ఏంటంటే వీడు పగబట్టేయాడు. ఎందుకంటే అలాంటి మధ్యవర్తిత్వం చేసిందని. నాకు పిల్లనివ్వడానికి మా మామయ్య గారు వీళ్ళందరూ ఆలోచనలు చేస్తారు. పెద్ద ఆలోచన అంటే పెద్ద అని కాదు, మరి మంచి ఉద్యోగమా కాదా, మంచోడా కుర్రోడు మంచోడా కాదా, మరి చెడు అలవాట్లు ఉన్నాయా, ఈ విశాఖపట్నం అంటున్నారు, విశాఖపట్నంలో ఉంటే మరి మంచి చెట్లు మంచి లక్షణాలు ఉన్నాయా లేదా, ఇలాగా ఆలోచన చేస్తున్నప్పుడు మరి సరే అమ్మాయినా నచ్చింది, అబ్బాయికి అమ్మాయికి కూడా ఓకే అన్నట్టుగా మనం ఏమనుకున్నాం, మనసులో అనుకున్నాం, ఆవిడ చెప్పలేదులే. కానీ తర్వాత మా మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు, కేరీ మాస్టర్ గారు, మాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ గారు. ఆయన దగ్గర నా ఫ్రెండ్ ఒక గంగరాజు అని ఒకటి, వాడు మొన్న వెళ్ళారు కదా సంబంధానికి. ఏమైంది అని అంటే చూసాను అమ్మాయి నచ్చింది, అప్పటికి బోల్డ్ చూసేసాము, అబ్బా మామూలుగా చూడదు, వందలే చూసిస్తే ఈ గంగరాజు అడిగాడు ఏమైంది అంటే ఏది ఇంకా ఎస్ సార్ నువ్వు చెప్పట్లేదు, వాళ్ళు ఏదో మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం పిహెచ్డీ చేసేలాగా ఉన్నారు అన్న. ఆ మాట పక్కన ఉన్నటువంటి కేరీ మాస్టర్ గారు విన్నారు. ఆ కేరీ మాస్టర్ గారు విని ఆ ఫోన్ తీసుకుని నన్న ఏమైంది అని అంటే ఇలాగా పలానా మాస్టర్ గారు, ఈయన మాస్టర్ గారే, ఆయన మాస్టర్ గారే, జార్జి మా మావయ్య గారు. సరే నేను మాట్లాడతలేనా అని చెప్పి ఆయన మరి మధ్యవర్తిత్వం తీసుకుని ఆయన పనిగట్టుకుని వెళ్ళి మరి మావయ్య గారికి అన్నీ కూడా వివరించి
చెప్పడం జరిగింది. సంబంధం తీసుకొచ్చింది ఎవరు అంటే మా మేనమామే రవికుమార్ గారు. ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఊర్లో, వాళ్ళ అమ్మమ్మ గారి ఊర్లో బ్రాంచ్ క్లినిక్ ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్ క్లినిక్లో వీళ్ళ మామయ్య గారు రాంబాబు గారు వారికి ఏదన్నా సంబంధం ఉంటే చూడండి అని వీరికి చెప్తే, అప్పుడు వెంటనే ఫోటో చూసి ఈమె అయితే నా మేనల్లుడు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి మా మామయ్య భావించి ఆ ఫోటో నాకు పంపించడం జరిగింది. మా మామ ఇప్పటికీ అంటాడు ఏంటంటే, నేను ఆ ఊర్లో క్లినిక్ పెట్టి ఏం చేసి సంపాదించింది ఏం లేదు కానీ నీకోసమే నేను క్లినిక్ పెట్టాను అంటాడు. నేను ఇప్పటికీ కూడా ఆయన అంత తాగుబోతుగా లేకపోతే కొంచెము క్రమశిక్షణ లేనివాడుగా ఉన్నప్పటికీ కూడా మా భార్యాభర్తలు ఆయనకి గౌరవించి మరి సత్కరించి ఆనర్ చేస్తుంటాం. ఎందుకంటే మమ్మల్ని మధ్యవర్తిత్వం చేసింది మా మామయ్య అని. ఈ కేరీ మాస్టర్ గారు ఆ డెసిషన్ తీసుకోలేని సమయంలో కేరీ మాస్టర్ గారు తీసుకున్నటువంటి మధ్యవర్తిత్వం బట్టి మామయ్య గారు అంగీకరించడం జరిగింది. ఆ కేరీ మాస్టర్ గారితోనే నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. ఏం కూర పెట్టి పంపించారు? చేపలు పెట్టి పంపించారు. అసలు ఈడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడా లేదా, అసలు ఏంటి పరిస్థితి అని కేరీ మాస్టర్ గారు వాళ్ళ చుట్టాలింటికి వస్తుంటుంటే గమనించమని చెప్పారు. అలాగా కేరీ మాస్టర్ గారు హైదరాబాద్ రావడం, ఆయన్ని కలవడం, ఆ బిజీ షెడ్యూల్లో ఆయనతో కలిసి భోజనం చేయడానికి కూడా నేను 10 నిమిషాలు కేటాయించలేనటువంటి పరిస్థితి. ఈ బిజీ షెడ్యూల్ని ఆయన అన్నీ కూడా గమనించాడు. అంటే కేరీ మాస్టర్ గారికి నాకు తెలుసు, కానీ అది నిజమా సత్యమా అంటే మనం ఊరిలో ఎన్నైనా గొప్పలు చెప్పవచ్చు, కానీ అది సత్యమా అబద్ధమా ఎప్పుడు తెలుస్తుంది అంటే వచ్చి చూసినప్పుడే తెలుస్తుంది. ఆ విధంగా కేరీ మాస్టర్ గారు చూసింది వెళ్ళి మళ్ళా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆమె మెడలో తాళి పెట్టడానికి ఇంత కథ జరిగింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి దేవుని కృప. ప్రియ సహోదరి ఎందుకు చెప్తున్నాను, మధ్యవర్తిత్వం అనేది ప్రతి చోట. డాక్టర్ కేఏ పాల్ గారని మనకి తెలిసినటువంటి ఒక దైవజనులు, ఐ బిలీవ్స్ దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడని నేను నమ్ముతాను. ఆయనకున్న జ్ఞానము, ఆయన మాట తీరు, ఆయన యొక్క పరిజ్ఞానం చూస్తే అపారం. ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి కేఏ పాల్ గారు ఇప్పుడు మనకి కొంతమందికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు, లేకపోతే బలహీనుడిగా అనిపించవచ్చు. ఎందుకంటే దేవుడు తనని వాడుకుంటున్న సమయంలో బలంగా వాడబడినటువంటి దైవజనుడు. ఎలాంటి వారితో అనుకుంటున్నారు? పెద్ద పెద్ద దేశాధినేతలతో, ప్రెసిడెంట్లతో, అమెరికా ప్రెసిడెంట్ లాంటి పెద్ద పెద్ద నాయకులతో ఆయన మధ్యవర్తిత్వం చేస్తూ అనేక యుద్ధాలను ఆపినటువంటి ఘనత చరిత్ర ఎవరికి ఉందంటే కేఏ పాల్ గారికి ఉంది. సంసోను లాగా ఇప్పుడు బలము పోగొట్టుకున్నాడు. మరి అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఆయన యొక్క ఆత్మీయ జీవితం గురించి నేను ప్రశ్నించే లేదా ఆత్మీయ జీవితాన్ని వేలిపెట్టి చూపే సాహసం అయితే నేను చేయలేను. ఎందుకనంటే ఆయన దైవజనుడు, దేవుని యొక్క యాజకుడిగా పనిచేసిన వాడు కాబట్టి. ప్రియ సహోదరి ఎందుకు మాట జ్ఞాపకం. కేఏ పాల్ గారు అంతటి మధ్యవర్తిత్వం దేశాల మధ్య జరిగించి యుద్ధాలను నివారించటంలో ప్రధానమైన పాత్ర పోషించిన వాడు. ద ఓన్లీ మ్యాన్ 747. ఒక భూమి మీద ఒక మనిషికి అలాంటి విమానము సొంతంగా ఉంది అంటే అతడు ఒక్క కేఏ పాల్ మాత్రమే. భూమి మీద మనిషి అనేవాడు ఎవరికీ కూడా అది లేదు. ఒకే ఒక మ్యాన్. ప్రియ సహోదరి అంత గొప్ప వ్యక్తి. ఎందుకని అతనికి ఆ పేరు వచ్చిందంటే అతడు కనపరుచినటువంటి మధ్యవర్తిత్వం. మీ అందరికీ తెలిసినటువంటి మధ్యవర్తిత్వం గురించి చెప్తా. పాండవులకు, కౌరవులకు మధ్యవర్తిత్వం చేసినటువంటి కృష్ణుడి గురించి మీకు తెలుసు. కానీ ఆ మధ్యవర్తిత్వము నిలబడలేదు. ఏమొచ్చిందండి? కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. మధ్యవర్తిత్వము సరైన రీతిలో లేకపోతే గనక యుద్ధాలే వస్తాయి. మధ్యవర్తిత్వం సరైన రీతిలో ఉంటే కనుక సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకంలో ప్రవేశించి
నీ పక్షంగా నా పక్షంగా ఆయన ఏం చేస్తున్నారంటే మధ్యవర్తిత్వము చేస్తూ ఉన్నారు. అబీగయలు అనేటువంటి ఒక స్త్రీ విషయంలో అబీగయలు కనపరిచినటువంటి మధ్యవర్తిత్వం ఎవరితో అండి? దావీదుతో. తన భర్త మీదకి దండెత్తి వస్తున్నటువంటి దావీదు విషయంలో మరి ఆ స్త్రీ తీసుకున్నటువంటి మధ్యవర్తిత్వము, చొరవ తన యొక్క భర్త నాశనం కాకుండా కాపాడు. దావీదు తన భర్త మీద యుద్ధం చేయకుండా ఆమె యొక్క మధ్యవర్తిత్వం ఏమైంది? ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాము చేసిన మధ్యవర్తిత్వము సొదొమ గొమొర్రా విషయంలో విఫలమైపోయింది. సొదొమ గొమొర్రా కాల్చబడిందా అండి? కాల్చబడిందంటే మధ్యవర్తిత్వం ఏమైందండి? విఫలమైపోయింది. ఒక లోతు మాత్రమే రక్షింపబడ్డాడు, మిగిలిన వారు నాశనం అయిపోయారు. ప్రభువుని అడిగాడు, ప్రభా అలా చేస్తే 100 మంది ఉంటే, 50 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, ఇలాగ అడిగాడు. కానీ మధ్యవర్తిత్వము నిలబడలే. ఎందుకనంటే అది సరైనటువంటి మధ్యవర్తిత్వంగా, అబ్రహాం ఈజ్ ద మ్యాన్, దేవునికి స్నేహితుడిగా అనేటువంటి పేరు ఉంది ఎవరికి? అబ్రహాంకి. కానీ స్నేహితుడు మాట కూడా దేవుడు వినలేని పరిస్థితి. అంటే అబ్రహాం ఏం చేశాడంటే పూర్ పెర్ఫార్మెన్స్ మధ్యవర్తిత్వంలో పూర్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వం అన్నది తండ్రి అయిన దేవునికి ఆయన స్వాస్థ్యమైనటువంటి మనకిని మధ్యన ఒక సత్సంబంధము, రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవ్వడం కోసము జరుగుతున్నటువంటి మధ్యవర్తిత్వం, ఒక మీడియేటింగ్ అనేది. ఎవరమంట మనము గత వారము చదివి 2 ఆటల గురించి వివరించాను, 2 విడిచిపెట్టాను. ఒకటి మనము పరిశుద్ధ జనము, రెండవది దేవుని సొత్తైన ప్రజలము. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. ఒకటో పేతురు 2:9. రాజులైన ఎవరమంటండి? మనము పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామంట. ఇప్పుడు మనము ఆ పై 2 గురించి పోయిన వారం చెప్పాను, ఎలాగ యాజకులమయ్యాం మనం. ఇప్పుడు పరిశుద్ధ జనమైన మనము, ఆయన సొత్తైనటువంటి ప్రజలమైన మనము, ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉండాలంటే కనుక అది జరిగే పనా? జరగదు. ఎందుకని? ఆయన్ని సమీపించడం అనేది ఒక ఎంత కష్టమైనటువంటి పని. తండ్రిని సమీపించడం అనేది ఒక ఎంత కష్టమైన పని. ఆయన్ని సమీపించే సమయం ఇంకా మనకి రాలేదు. మొన్న మాస్టర్ గారి యొక్క తల్లి గారి యొక్క ఆదరణ కూడికలో చెప్పాను ఎలాగ ఆయన్ని మనం ఎదుర్కొంటాం, ఎప్పుడు ఆయన పిలుపు మనకు వస్తుంది, ఎప్పుడు ఆయన శబ్దం మనం వింటామో, ఆ శబ్దం విన్నప్పుడు మనం ఎలా లెగిస్తామో, మన యొక్క ఆత్మ దేహము ఎలాగా మళ్ళా సెట్ అవుతుందో వివరించడం జరిగింది. కాబట్టి ఆ సమయం ఇంకా రాలేదు. ఈలోగా మన క్రియలు, ఈలోగా మన యొక్క పనులు ఎలా ఉంటాయంటే దేవునికి కోపం పుట్టించేవిగా, దేవునికి ఆగ్రహం తెప్పించేవిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో దేవునికి మనకిని మధ్యన మధ్యవర్తిత్వము చేసేవాడు ఒకడు ఉంటే బాగుండును అని అని ఒక భక్తుడు ఆశపడుతున్నాడు. ఒక నరుడు ఉంటే బాగుండు. ద రిలేషన్షిప్ చెడిపోయింది దేవుడికి మనుషులకు మధ్యన. ఎందుకు గల కారణాలు మనుషుల యొక్క ప్రవర్తన, మోషే కాలం నుండి కానీ, సొదొమ గొమొర్రా కాలం నుండి కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం చూస్తే గనక, ఈ మధ్యవర్తిత్వం అనేది లేకపోతే గనక సొదొమ గొమొర్రా లాంటి నాశనము రావాల్సిందే. అరణ్యంలో కూలినటువంటి ఇజ్రాయేలు మాదిరి
మనమును కోలవలసిందే. కానీ మధ్యవర్తిత్వం ఏం చేస్తుందంటే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాం. తన యొక్క దీన స్థితి, తన యొక్క దీన పరిస్థితిని బట్టి ఒక భక్తుడు అంటున్నాడు, అయ్యా మా ఇద్దరికి మధ్యన, ఎవరిద్దరికి మధ్యన? దేవునికి నాకు మధ్యన మధ్యవర్తిత్వం చేయగలిగే నరుడు ఒకడు ఉంటే చాలు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనం. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. చదువుదాం యోబు గ్రంథము. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఈ భక్తుడి యొక్క ఆవేదన మనం గమనించినట్లయితే, మా ఇద్దరి మధ్యన, ఎవరిద్దరి మధ్యన? దేవుడైనటువంటి యెహోవాకి భక్తుడైనటువంటి యోబుకి మధ్యన ఒక చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఒక మధ్యవర్తి ఉంటే బాగున్నాం. ఎందుకంటే యోబు యొక్క స్థితి అంతకంతకు దిగజారిపోతోంది. యోబు యొక్క పరిస్థితి చాలా దీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. యోబు మాట్లాడి ప్రార్థన చేసి లేక దేవునితో మనవి చేస్తున్నటువంటి ఆ మనవి లేదా విజ్ఞాపన ఎందుకనో ఫలించట్లా. ఇలాంటప్పుడు అరే మా ఇద్దరి మధ్యన ఒక మధ్యవర్తి ఉండుంటే బాగుంటుంది, మా ఇద్దరికి సమాధానపరిచే మధ్యవర్తి, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచే మధ్యవర్తి ఒకడు ఉంటే బాగున్నాం. అలాంటి మధ్యవర్తి మాకు లేకపోయే. రెండవది, నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనపరచకుండా వలను. అంటే ఇప్పుడు ఆయన యొక్క భయంకరమైన మహత్యమును బట్టి యోబు ఏమవుతున్నాడండి? రోగి అయిపోయాడు. యోగు ఏమైపోయాడండి? బలహీనుడైపోయాడు. చిల్లా పెంకులతో తన యొక్క శరీరమును గోక్కుంటూ, చీము కారుతూ, నిస్సహాయ స్థితిలో ఏమీ చేయజాలన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తన ఎముకలు అంటుకుంటూ ఉన్నాయి, శరీరము ఎముకలు ఒకటైపోయినట్టుగా యోబు అయిపోయాడు. ఈ గ్రంథాల్లోనే, ఆ వచనాల్లోనే రాయబడి ఉంటారు. ఈ వాక్యం ఇది వరకు కూడా సరి చెప్పాను. అతని శరీరం ఎలా కృషించిపోతుందో, అతని దేహము ఏ విధంగా మంటికి చేరుతోందో, అతని యొక్క పరిస్థితులు, తన పొరుగింటి వాడేమనుకుంటున్నాడు, తన ఎదురింటి వాడేమనుకుంటున్నాడు, అతని ముందు నడిచి వెళ్తున్నటువంటి పిల్లలు యోబు గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, చాటును ఏం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే యోబు అంతటి దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంటే పిల్లలకు కూడా యోబు ఏమైపోయాడండి? హేళన అయిపోయాడు, అవమానకరంగా మార్చబడ్డాడు. ఇలాంటి పరిస్థితులలో నా తండ్రిని లేదా నా ప్రభువుని, నా దేవుడిని నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా దేవుడు నా మనవి ఆలకించే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నాను? మా ఇద్దరి మీద చేయి ఉంచే మధ్యవర్తి నేను కోరుకుంటున్నాను. ఆయన యొక్క భయంకరమైన మహత్యమును బట్టి నేను నష్టపోతూ ఉన్నాను. ఆ భయంకరమైన స్థితి కనపరచకుండా ఉండాలని ప్రభువుని నా పక్షంగా అడిగే మధ్యవర్తి నాకు కావాలా. మూడవది, చదువుదాం తర్వాత. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను. ఏమైందండి? ఇప్పుడు యెహోవా యొక్క దండము యోబుని ఏం చేస్తుందండి? గద్దిస్తుంది, శిక్షిస్తుంది, బాధ పెడుతుంది, శ్రమ పెడుతుంది. కాబట్టి ఈ దండము తీసే ప్రభా అని నేను నా నోటితో అడిగే ప్రయత్నం చేసినా నా మాట ఆలకించే పరిస్థితుల్లో దేవుడు లేడు. కాబట్టి నా పక్షముగా నా మీద ఉన్నటువంటి ఈ దండమును తీసివేయమని చెప్పేటటువంటి మధ్యవర్తి నాకు కావాలా. ఎవరు? మనుషుడైన యోబు మీద ఉన్నటువంటి దండము దేవుడి యొక్క దండముగా యోబుని శిక్షిస్తుండగా ఈ దండము తీసివేయమని అడిగేటటువంటి, అయ్యా యోబును విడిచిపెట్టే, యోబు బతికినంతకాలం బాగా బతికాడు కదా, బోలంతా భక్తిని కనపరిచాడు కదా, ఆస్తి కలిగి ఉన్నా కానీ నిన్ను విడిచిపెట్టిన వాడుగా లేడుగా, విధేయత కలిగిన వాడుగానే బ్రతికాడు కదా,
కృతజ్ఞత కలిగిన వాడిగా బ్రతికాడు కదా. తన బిడ్డలు పాపం చేశారు, తప్పు చేశారు, అది కూడా అతడు చేశారనుకుని ప్రతి ఉదయం ఏం చేసేవాడు? అరుణోదయమున నీకు అర్పణ చెల్లించేవాడు కదా. వారి కుటుంబం అంతటి పక్షంగా అతడు మరి భక్తి కలిగిన వాడిగా జీవించిన వాడిగా ఉన్నాడు కదా. మరి ఎలాంటి వ్యక్తికి ఎందుకయ్యా దండము? తీసివేయచ్చు కదా. ఆ కాడి ఎందుకు అతని మీద? తీసివేయచ్చు కదా. ఒకసారి ఆలోచించు తండ్రి అని అడిగేటటువంటి మధ్యవర్తి ఎవరికి లేకపోయా? యోబుకి లేకపోయే. యోబుకి లేకపోయే. ఈ పరిస్థితులలో మనం చూస్తే నాలుగవది ఏంటంటే, అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదాను. అంటే ఇప్పుడు యోబుకిని దేవుడండి యెహోవాకు మధ్యన ఏమి యోబు కలిగి ఉన్నాడు? భయపడుతున్నాడు. ఎవరికి? దేవుడండి యెహోవాకు భయపడుతున్నాడు. తన మీద ఉన్నటువంటి దండమును బట్టి, దేవుని యొక్క భయంకరమైనటువంటి మహత్యము అతడు అనుభవిస్తున్నాడు. దానిని బట్టి యోబు భయపడే పరిస్థితి. ఇలాంటి భయం కల్పించినటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని ఎదుట నిలబడడానికి కూడా భయపడే పరిస్థితులలో యోబు ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యవర్తి అనేవాడు వస్తే కనుక నేనేమవుతానంటే భయపడక నేను మాట్లాడతాను. ఇప్పుడు ద ప్రాబ్లం ఏంటంటే నేనేమో నరుడను, ఆయనేమో దేవుడు. నేనేమో నరుడిని, మానవుడిని, మనిషిని, కానీ ఆయన దేవుడు, మహా తేజస్సు కలిగిన వాడు. కాబట్టి నా లెవెల్కి ఆయన రాలేడు, అలాగే ఆయన లెవెల్కి నేను వెళ్ళాను. నా లెవెల్కి ఆయన వస్తాడండి? నెవర్. ఇట్స్ ఇంపాసిబుల్. అలాగని నేనేమన్నా దేవుణ్ణి అయిపోగలనా? అది కూడా ఇంపాసిబులే. అవుదామని ఆలోచన రాగానే లూసిఫర్ ఏమయ్యాడు? త్రోసివేయబడ్డాడు. ఆలోచన కూడా రాకూడదు. లూసిఫర్ తోసివేయబడ్డాడు. మోసగించుతూ అందరినీ కూడా మభ్యపెడుతున్నాడు. కాబట్టి ఆలోచన కూడా మదిలోకి మనకు రాకూడదు. సహోదరుడు, సహోదరి, అలాగా ఆలోచన రాగానే లూసిఫర్ ఏమయ్యాడు? తోసివేయబడ్డాడు. ఈ ఆలోచన రాగానే ఈ వ్యక్తి ఏమయ్యాడు? సంఘం నుంచి పంపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు ఏంటంటే, నేను భయపడతా ఉన్నాను కాబట్టి నేను ఆయన స్థాయికి వెళ్ళాను, నా స్థాయికి ఆయన రావడం కూడా కుదరదు. కాబట్టి ఎవరు కావాలా? 32వ వచనం, ఆయన నా వలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడా జాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఇప్పుడు ఈ యోబు యొక్క మాట చూస్తే కనుక ఆయన ఎవరంటండి? నా వలే నరుడు కాడు. నాతో కనుక వ్యాజ్యం ఆడాలంటే నాకు సమానమైన నరుడు ఉంటే సరిపోతుంది, లేదా కలిసి న్యాయ విమర్శకు పోవాలంటే నాలాంటి నరుడైతే కావాలి. నాలాంటి నరుడైతే ఓకే. కానీ ఆయన చూస్తేనేమో దేవుడు, నేను చూస్తేనేమో నరుణ్ణి. ఎక్కడ పొందన కుదరట్లా. దేవుడి స్థానానికి నేను వెళ్ళిపోలేను, ఆ దేవుడు అనేటువంటి హోదాను విడిచి నరుడి స్థానంలోకి ఆయన రాలేడు. కాబట్టి మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి మరి ఆ రిలేషన్షిప్ని, లేదా నా యొక్క బాధను, నా యొక్క గోడును, నాకున్న సమస్యను ఇద్దరి మధ్యన మీడియేటింగ్ చేసే మధ్యవర్తి కావాలా. ఈ మధ్యవర్తి కావాలా. ఇప్పుడు నా వలే నరుడు కాడు అంటే యోబు ఎవరిని కోరుకుంటున్నాడు? మధ్యవర్తిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడికి యోబుకి మధ్యన ఎవరు మధ్యవర్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు. ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తుని ఇక్కడ. దేని స్తోత్రం. అమ్మా, అతడు ఇతడి దగ్గరకు వచ్చి అన్నీ కూడా వివరించడానికి నరుడై ఉండాలా? అక్కడికి పోయి దేవుడితో కలిసి దేవుడితో ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఏమై ఉండాలా? దేవుడై ఉండాలా. దేవునికి స్తోత్రం. ఈ మధ్యవర్తి నరుడై ఉండాలా? ఈ మధ్యవర్తి ఏమై ఉండాలా? దేవుడై ఉండాలా.
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే దేవునికిని నరులకును దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఎవరటండి ఆయన? క్రీస్తు యేసును నరుడు. మైండ్లో పెట్టుకోండి. ఎవరంటే క్రీస్తు యేసు అక్కడ ఎవరటండి? నరుడైపోయాడు. యోబు యొక్క ఆలోచన యోబు ఒక్కడిదేనా? యోబు యొక్క బాధ యోబు ఒక్కడిదేనా? యోబు కలిగి ఉన్నటువంటి ఈ తీవ్రమైనటువంటి మానసిక క్షోభ యోబు ఒక్కడిదేనా? కానే కాదు. నరులందరిది, ప్రజలందరిది. అంటే ప్రతి ఒక్కరూ ఇదే సమస్యతో బాధపడతా ఉన్నారు. ఏ సమస్య? దేవునికిని నరులమైన మనకిని మధ్యన మధ్యవర్తిగా పనిచేసేటటువంటి ఒక మధ్యవర్తి కావాలి. ఈ మధ్యవర్తి ఏంటంటే మన మాదిరి నరుడై ఉండాలి, ఆయన మాదిరి దేవుడై ఉండాలి. అప్పుడే నరుడుగా మన దగ్గరకు వస్తే మనం ఏమవుతాం? ఒక స్నేహితుడి వల్లే మాట్లాడు. సరే, నా వంటి నరుడు కాడు ఆయన. ఎందుకని? మధ్యవర్తిత్వం చేద్దామన్నా, ఆయనతో మాట్లాడదామన్నా అది ఇంపాసిబుల్. కాబట్టి నా వంటి నరుడైతే నేనేం చేస్తానంటే ఖచ్చితంగా ఒక స్నేహితుడు మాదిరి చెప్తా, ఒక స్నేహితుడు మాదిరి మాట్లాడుకోగలుగుతా, ఒక స్నేహితుడు మాదిరి నన్ను అర్థం చేసుకుని నేను ఆయన సమీపించి ఆయన ఎదుట నేను నా స్థితి అంతటి, నా గోడంతటిని, నా బాధ అంతటిని కూడా చెప్పుకోగలుగుతా. ఒక నరుడు. అతడునేమో చూస్తే నరుడు కాదు. ఎవరు? దేవుడైన యెహోవా నరుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఆయనకి నేను నా బాధ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే నరుడు అనేవాడు దేవుణ్ణి సమీపించడం అనేది అసంభవం. కాబట్టి మా ఇద్దరి మీద చేయి ఉంచగలిగేటటువంటి ఒక మధ్యవర్తి కావాలి, ఒక మధ్యవర్తి కావాలి. అలాగ మధ్యవర్తి మా మధ్యన ఉంటే నేనేం చేస్తాను? భయపడక నేనేం చేస్తాను? మాట్లాడదను. ఈ రోజున నువ్వు దర్జాగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావంటే, భయపడకుండా కూర్చుంటున్నావంటే నీ మధ్యవర్తి. అతడు నరుడై ఇక్కడికి వచ్చాడు, దేవుడై పరలోకంలోనికి ప్రవేశించాడు. ఇజ్రాయేలీలు దేవుని యొక్క సన్నిధి కొండ మీద ప్రభావంతో జరుగుతున్నటువంటి సందర్భం. ఇజ్రాయేలు కొండ కిందన దిగువ భాగాన ఆ యొక్క శబ్దాలకి, ఆ యొక్క వెలుగుకి, ఆ యొక్క అగ్ని యొక్క ప్రభావానికి తాళలేక మోసేతో అంటున్నారు, మోసే నువ్వు దేవుడితో మాట్లాడి ఆయన ఏమి చెప్పాడు అది వచ్చి మాకు చెప్పు. మేము ఆయన దగ్గరికి రాలేం, ఈ ప్రభావం ముందు మేము నిలబడలేం, ఆయనని మేము తట్టుకోలేం, తాళలేకపోతున్నాం. కాబట్టి ఆయన ఏమి చెప్పాడో అది నువ్వు మాతో చెప్పు అని ప్రజలు అంటున్నారంటే చూడండి. ఇప్పుడు ప్రజలు మోసేతో విన్నవించుకుంటున్నారు, అయ్యా ఆయన ఏం చెప్తే అది నువ్వు మాతో వచ్చి చెప్పు, నువ్వు మధ్యవర్తిగా ఉండు మా మధ్యన, ఎందుకంటే ఆయన యొక్క ప్రభావమును మనం చూడు. ఇక్కడ యోబు అంటున్నాడు, అయ్యా నేను భయపడగా మాట్లాడాలి అంటే నాకు నా వంటి నరుడు ఒకడు కావాలి. దేవుడు నా వంటి నరుడు కాదంటే దాని అర్థం ఏంటంటే దేవుడి దగ్గరికి నరుడైన నేను వెళ్ళలేను. అదే నరుడైతే గనక అదే అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎవరటండి మధ్యవర్తి? దేవుడొక్కడే మధ్యవర్తి. ఇందాకేమి చెప్పామండి? తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ తిమోతి 2:5 వచనం, ఆయనే యేసుక్రీస్తు లేదా క్రీస్తు యేసును నరుడు. ఇక్కడేమో నరుడుగా అని సంబోధించాడు ఈ మాటలో పౌలు వారు. అదే పౌలు వారు గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక్కడే మధ్యవర్తి అని చెప్పాడు. అంటే మనుషులకును దేవుడికి మధ్యన మధ్యవర్తి ఉండవలసిన వాడు ఎవరంటే నరుడై ఉండాలి. రెండవది ఎవరై ఉండాలండి? దేవుడై ఉండాలా. నరుడిగా ఉండడం కోసము మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ఆమెని ఆవరించినప్పుడు ఆమె గర్భం దాల్చి మరి నరుడు రూపంలోకి వచ్చాడు. సరే,
ఇది మనకు తెలిసిన స్టోరీ, ప్రతి క్రిస్మస్లో ప్రతి పాస్టర్ చెప్పే సోది ఇదే. అరే నాకు ఆలోచన వచ్చింది, అసలు ఆది సంభూతుడు యేసుక్రీస్తు వారు. ఆలోచన కాదు, నా హృదయం తొలిచేస్తూ ఉంది. ఇప్పుడంటే ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారుగా రావడానికి తల్లి అయినటువంటి మరియని ఒక స్త్రీ మూర్తిగా ఆమెని ఎంచుకున్నారు, ఆమె యొక్క గర్భాన్ని ఎంచుకున్నారు దేవుడు. యోసేపు అనేటువంటి ప్రధానం చేయబడిన వ్యక్తిని లోక సంబంధమైన తండ్రిగా ఎంచుకున్నారు. మరి తండ్రికి అక్కడ కుమారుడు అంటే ఇదంతా జరగడానికి సృష్టి ప్రారంభానికి ముందు నేనున్నానంటున్నాడు కదా ఆయన. అప్పుడు మరి తండ్రి అయినటువంటి యెహోవాకి యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారు? ఇస్ దర్ ఎనీ లేడీ ఇదే? అక్కడ ఏమన్నా తండ్రి అయినటువంటి యెహోవాకి ఏమైనా ఒక స్త్రీమూర్తి ఏమైనా ఉందా, భారీగా ఉందా? మన యాదాల్లో పురాణాల్లో ఉంటాయిగా, 3 పిల్లలు 4 పిల్లలు అని ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టి అరే నరుడిగా రావడం కోసం అయితే మరియంని ఎంచుకున్నారు. మరి అక్కడ మరి తండ్రికి ఎలాగా ఈయన కుమారుడు అయ్యాడు? ఆయన తండ్రికి ఆయనకి కుమారుడు అయితే మరి అక్కడ ఉన్నటువంటి ఆ కుమారుడికి తల్లి ఎవరు? అది ధర్మం కదా, సృష్టి ధర్మం కదా అని ఆలోచన అడిగి ప్రభువుని అడుగుతూ ఉంటాను. ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాలుగా నన్ను వేధిస్తూ ఉన్నప్పుడు ఇక ఈ వాక్యం చెప్పేటప్పుడు, అయ్యా నువ్వు నరుడువై ఉన్నావు, ఓకే మేము నమ్మేసాం. ఏది లోకాసు వార్త, మత్తయి వార్త, మార్కు వార్త ఇవన్నీ కూడా నువ్వు నరుడిగా ఈ లోకంలోకి వచ్చావన్న సంగతి చెప్పేసినాయి కాబట్టి మేము నమ్మాము, అందుకని నేను విశ్వసించడమే కాదు బాప్తీసం తీసుకున్నాము, అంతేకాదు నీ యందు మేము రక్షింపబడినటువంటి జనాంగముగా నీ సొత్తైనటువంటి ప్రజలుగా మేము సంఘముగా కట్టబడుచున్నాం కదా, ఇది ఓకే. మరి అప్పుడెక్కడ అంటే మొన్న ఈ వాక్యం కోసం సిద్ధపడుతున్నప్పుడు సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో దానికి ఆన్సర్ దొరికింది. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 22వ పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను అనాది కాలము మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడటండి? ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఊటలు లేనప్పుడు ఆయన ఏమయ్యాడట? పుట్టి తిని. ఎలా పుడతాం? మీరు నేను పుట్టాం కదా, ఎలా పుడతాం? తల్లి గర్భం నుంచే పుడతాం కదా. నేను పుట్టి తిని అంటే ఈయన కూడా పుట్టుంటాడు ఏంట్రా అనుకున్నా. మళ్ళీ ముందుకెళ్ళా, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండల పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేను మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపమునుపు నేను పుట్టి తిని. నేల, మట్టి, రవంత కూడా. అప్పుడు ఇంకేం లేదండి, భూమి లేదో, జలములు లేవు, ఆకాశం లేదు, విశాలం లేదు. ఆకాశ విశాలం అంటే అందులో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రములు ఏమీ లేవు. అలాగ నేల అంటే మట్టి, నేల ఇంత రవ్వంత కూడా లేనప్పుడు నేనేమయ్యానంట? నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రానికి పొలిమలను ఏర్పరిచినప్పుడు, యెహోవా యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఏం చేస్తుండేవాడినండి? ఆనందించుచూ ఉండేవని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించు వారు ధన్యులు. చూడండి, ఈ యొక్క సారాంశం యొక్క స్థితి అంతటిని గమనించినట్లయితే పుట్టి తిని 22వ వచనము, యెహోవా ఏం చేశాడటండి? నన్ను కలుగజేశాను.
నరుణ్ణి ఏ విధంగా అయితే తయారు చేశాడో, మనిషిని ఏ విధంగా అయితే తయారు చేశాడో, మట్టి నుండి తీసి ఏం చేశాడండి? జీవాత్మను ఉదాడు. జీవాత్మ అంటే ద ఒరిజినల్ హెబ్రూ బైబిల్ నుంచి తీసుకున్న పదం ఏంటంటే శ్వాస నిశ్వాసల స్థితి, సస్యము కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వారు. బుద్ధి కలిగిన వారు ఎవరు? జీవాత్మ. అంటే జీవాత్మ ఎవరికి ఇవ్వబడుతుంది అంటే శ్వాస నిశ్వాసల స్థితిని సజీవముగా కలిగి ఉండుట జీవాత్మ. ఈ జీవాత్మకి ఏముంటుందంటే బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటే ఆలోచన. బుద్ధి ఆలోచన లేనటువంటి పశువుల వలన, కంచర గాడిదల వలన, గుర్రముల వలన మీరు ఉండక అంటాడు ప్రభు దావీదు కీర్తనలో. ఏమంటాడండి? ఎలా ఉండమంటున్నాడండి? ఎలా ఉండమంటున్నాడు? ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు ఎవరని అర్థం? మనుషులని అర్థం. కాబట్టి ఎలా మనుషుల్లాగా బ్రతకంటారా మీరని చెప్తాడు. ఇక్కడ యెహోవా నన్ను కలుగజేశాను, యెహోవా నన్ను కలుగజేశాను, నేను నియమింపబడితిని. రెండో మాట ఏముంది? నేను నియమింపబడితిని. తర్వాత నేను పుట్టితిని. తర్వాత 26వ వచనం వల్ల నేను పుట్టితిని. యెహోవా కలగజేశాడంటే యెహోవా చేతుల మీదుగా ఒక కుమారుడు తయారు చేయబడ్డాడు. నా యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటే యెహోవా చేతుల మీదుగా జరిగింది. తండ్రి అయినటువంటి యెహోవాయే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేసుకున్నాడండి? కలుగజేశాను. కానీ మన దేవుడు అలా కాదట. ఎలాగటండి? ఆయన ఏం చేశాడటండి? కలుగజేశాను, యెహోవా నన్ను కలుగజేశాను. యెహోవాను ఆయన నన్ను పుట్టించాను. పుట్టితిని అంటే అర్థం ఏంటంటే పుట్టించాడు. పుట్టిస్తే పుట్టాడు. నరుడు కలగాలని, లేదా భూమి కలగాలని, లేదా ఆకాశము కలగాలని. ఆకాశము పుట్టును కాకనగా ఆకాశం ఏమైంది? పుట్టింది. భూమి కలగాలి, భూమి పుట్టాలి అనగానే భూమి పుట్టింది. సూర్య చంద్ర నక్షత్రములు కలగాలి, అవి పుట్టాలి అంటే అవన్నీ కూడా ఆయన స్వరానికి. అలాగే తండ్రి యొక్క మాటకి మరి కలిగినటువంటి సాదృశ్య రూపమే కుమారుడైనటువంటి, అంతేకాదు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పోలిక. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏమవుతున్నారంటే నరుడుగా ఈ లోకంలోకి వస్తున్నాడు. నరుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అదే అంటున్నాడు. ఎవరటండి? మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే మధ్యవర్తి. ఇప్పుడు ఈ దేవుడే ఆకాశమును విడిచి మధ్యవర్తిగా అంటే నరుడి దగ్గరకు వచ్చాడు. నరుడి దగ్గరకు వచ్చేటప్పుడు నేను మా బావ ఇట్ట చేశాడు నన్ను. మా బావ అంటే తండ్రి. మా బావ నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు, నేను భూమి ఖండం ముందు పుట్టాను నేను అంటారు కొంతమంది. భూమి పుట్టక ముందు భూమి పుట్టక ముందునే పుట్టినట్టు చెప్తాడు ఈడు కబుర్లు అంటారు. అన్ని మా చిన్నమ్మ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ అసలు ఎవరెవరిని చెప్తుంది? గాంధీ గారితో నేను కలిసి నడిచానని చెప్తుంది. ఆవిడ సత్యాగ్రహంలో పాల్గొన్నానని చెప్తుంది. ఆ టైపు అనమాట. ఎప్పుడు పుట్టిందిరా అంటే భూమి పుట్టక ముందు పుట్టింది ఏటరా అనిపిస్తుంది అనమాట ఆమె మాటలు చూస్తే అలాగా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు అలాగొచ్చి నేను అలాంటి కబుర్లు చెప్పాడు అనుకోండి, ఈయన మనం ఏమంటాం? ఈడరు బాబు అనుకుంటాం. అందుకని అలాంటి మాటలు ఏం చెప్పలేదు. ఆయన ఏమన్నాడు? నీలో నేను నరుడు మాదిరి కలిసిపోతా, నీలో నేను మనిషి మాదిరి కలిసిపోతా, నీలో ఒకటి స్నేహితుడిగా ఉంటా, నీకు కావలసిన వాడిగా ఉంటా, నీ బాధను తెలుసుకునేవాడిగా ఉంటా, నీ కష్టంలో పాలు పంపులు పొందుకునేవాడిగా ఉంటా. ఈ లాజరు చనిపోయినప్పుడు ఏమంటాడో తెలుసా? తన స్నేహితులతో తన యొక్క శిష్యులతో అంటాడు ఏమిటో తెలుసా? మన స్నేహితుడైన లాజరు అంటాడు. మన స్నేహితుడైన ఎవరటండి? అతను లాజరు. ఎక్కడ రాయబడండి? చదువుందో ఒకసారి చదివండి. ఎందుకు మనకి గొడవ ఎందుకు మనకి? యోహాను సువార్త 11వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాటలు చూస్తే కనుక ఏమన్నాడండి? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అరే లాజరు మనిషి అయినా నరుడైనా లాజరు నిద్రించుచున్నాడు. లేదా మా లాజరు చనిపోయాడని అనలేదు. ఏమన్నాడండి? మన స్నేహితుడైనా అంటే దేవుడే మనల్ని ఏం చేసుకున్నాడంటే ఆయనకి స్నేహితుడిగా, మనకి
అగుపరుచుకోవడం కోసం ఆయన స్నేహితుడిగా వచ్చాడు. అందుకనే నువ్వు ధైర్యంగా పాడగలుగుతున్నావని, స్నేహితుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. ప్రియ సహోదరుడా సహోదరి, మధ్యవర్తిగా ఉండడం కోసం ఆయన నరుడుగా వచ్చాడు. నరుడుగా వచ్చి నీకు స్నేహితుడయ్యాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ, త్వరగానే ముగిస్తాను, చాలా త్వరగా. ఈ హేతువు చేత చదవండి అమ్మ గట్టిగా. మొదటి నిబంధన కాలములో ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు పిలువబడినటువంటి మనమంట. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగినటువంటి అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారంటే, మొదటి నిబంధనలో ఏం జరిగిందంటండి? అపరాధములు జరిగాయి. ఈ అపరాధములు బట్టి ఏం జరగాల? మరణం జరగాల. ఈ అపరాధములు బట్టి చావు అంటే ఒక బలి జరగాల. ఈ బలి జరగడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి నిలబడేటటువంటి మధ్యవర్తి లేకపోయాయి. కాబట్టి మొదటి నిబంధనలో జరిగినటువంటి అపరాధములకు పరిహారముగా జరగవలసినటువంటి మరణానికి ఒక మధ్యవర్తి కావాలా. ఆ మరణానికి అప్పగించుకోవడానికి ఒక మధ్యవర్తి కావాలా. ఈ మధ్యవర్తి 2 రకాలుగా ఉంటుంది. వాడు తిట్టే తిట్లు కూడా పడాలా, వీడు తిట్టే తిట్లు కూడా పడాలా. ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరయ్యా అనుకున్నా ఎగ్జాంపుల్కి. ఎవరు ఇలాంటి సంబంధం తీసుకొచ్చేబెట్టరా నువ్వు అని చెప్పేసి ఎలా అంటే ఈడు చెప్పేది పడాలా. వాళ్ళు అంటారు, బలెటి సంబంధం తెచ్చారు నువ్వు, ఆ పిల్ల అంత కదా ఇంత కదా అన్నావు, అందగత్తన్నావు, అదన్నావు ఇది అన్నావు, అదంతా మేకప్ అని తర్వాత తెలిసింది అని చెప్పేసి వాళ్ళు తిట్టారనుకోండి. వాళ్ళు తిట్టేదాన్ని కూడా పడాలా. వీడు ఏం చేస్తాడు? పాపం పడతాడు. ఆడు చెప్పేది పడతాడు, వీడు చెప్పేది పడతాడు. ఇప్పుడు మొదటి అపరాధములన్నిటి నుండి మరణము ముగింపు. ఆ మరణపు ముగింపుకి ఒక మధ్యవర్తి కావాలా. ఆ మధ్యవర్తి ఎవరై ఉండాలా? ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను ఆ మరణానికి సరైనటువంటి బలి పశువు కాలేము. ఎందుకంటే మన స్థితి సరిపోదు. కాబట్టి ఆ మధ్యవర్తి ఆ మొదటి అపరాధముల నుండి వచ్చినటువంటి మరణాన్ని, శిక్షని అనుభవించటానికి విమోచనము కలుగుటకి ఆయన మరణము పొందినందున ఆ యొక్క మొదటి అపరాధముల నుండి మనందరికీ కూడా విమోచన కలగడానికి ఆయన ఏమయ్యాడట? మరణం పొందాడట. ఈ మధ్యవర్తి పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించి వాగ్దానం పొంది నిమిత్తం అంటే, ఇప్పుడు ఇందా చెప్పాను కదా, మనం ఎవరమండి? పరిశుద్ధ జనమును, ఇంకా దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు అన్నాం కదా. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మనం ఏమంటామంటండి? పిలువబడినటువంటి మనము నిత్యమైనటువంటి స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానము పొంది నిమిత్తము అంటే మనకేమి ఇవ్వబడుతుందండి? నిత్యమైన వాగ్దానం అనేది మనకి ఇవ్వబడుతుంది. ఈ వాగ్దానము మనకి చేరాలి అంటే ఆ చేరదేశే మధ్యవర్తి కావాలి. ఎలాగా? అదే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. అంటే ఒరే బాబు, మొదటి నిబంధనలు ఏమున్నాయండి? అపరాధాలు ఉన్నాయి. ఈ అపరాధాలను బట్టి ఏమొచ్చిందండి? మరణము వచ్చింది. కాబట్టి ఆ అపరాధములు లేనటువంటి ఒక నిబంధన మీకు తీసుకొస్తాను. ఈ నిబంధన ద్వారా మీరేమవుతారంటే మరణము నుండి విడుదల పొందుతారు, నిత్యమైనటువంటి స్వాస్థ్యంలోనికి వెళ్తారు. ఈ నిబంధన ద్వారా నిత్యమైనటువంటి స్వాస్థ్యంగా మీరు ఉండాలని ఆ పాత నిబంధన నుండి మరణానికి నేను అప్పగించబడి ఆ దోషముకు శిక్షగా, ఆ పాపానికి శిక్షగా నేను మరణానికి అప్పగించబడి మిమ్మల్ని నిత్యమైనటువంటి స్వాస్థ్యముగా మార్చడం కోసము కొత్త నిబంధన పట్టుకుని వచ్చినటువంటి మధ్యవర్తిగా నేను ఉన్నానని ప్రభువారి యొక్క ఆయన మాటల్లో చెప్పాలనుకుంటే ఆయన అలా చెప్తాడు.
అలా చెప్తాడు. ప్రియ సహోదరుడు సహోదరి 12 ఏప్రిల్ రాసిన పత్రిక 24వ వచనంలో రాయబడింది. ఏప్రిల్ రాసిన పత్రిక 12:24. చూడండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అది క్రొత్త నిబంధనకి ఎలాగంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికేటటువంటి ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. ఎందుకని పాత నిబంధన అపరాధముల చేత మనకేం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొచ్చింది. ఆ పాత నిబంధనలో ఏముందంటే అపరాధములు ఉన్నాయి. కాబట్టి అది మనకేం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ మరణాన్ని బట్టి ఆ యొక్క నిబంధనని బట్టే ఫాలో అయి ఉంటే కన్నా భూమి మీద మరి ఏమి ఏలుబడి చేస్తుండేదండి? మరణమే ఏలుబడి చేస్తుండేది. కాబట్టి దాన్ని కొట్టివేస్తూ కొత్త నిబంధన ఒకటి నేను తీసుకొస్తున్నా. ఈ కొత్త నిబంధన నీకు ఏమిస్తుంది? నిత్యమైనటువంటి స్వాస్థ్యము ఇస్తుంది. చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదివి, ఇప్పుడు చూడండి మీరేమనుకుంటున్నారో తెలుసా? నా వైపు చూడండి. అక్కడ ఉన్న ఎక్కడ ఏంటండి? ఉందా చదివాం కదా ఆ నిబంధన, అపరాధములతో ఉన్నటువంటి నిబంధన. వాగ్దానము ఎవరికి ఇవ్వబడింది? పిలవబడినటువంటి ఆయన యొక్క స్వాస్థ్యమునకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఏటా వాగ్దానము? నిత్యమైనటువంటి స్వాస్థ్యము అనేటువంటి వాగ్దానం ఇవ్వబడింది. ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యము అనేటువంటి వాగ్దానము మన పట్ల నెరవేరాలంటే కొత్త నిబంధనలోనికి మీరు రావాలి. కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యవర్తిగా ఎవరున్నారంటే మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉంటూ ఉండగా ఈ వాక్యాన్ని చదువుదాం. ఏ వాక్యము? ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న వాగ్దాలు కాదండి. అప్పుడు ఏమిచ్చాడు? మొదటి ప్రారంభంలో చెప్పి ఇజ్రాయేల్కి ఏమిచ్చాడు వాగ్దానము? ఇజ్రాయెల్కి ఏమిచ్చాడు వాగ్దానము? అందరూ కూడా మీరు యాజకులుగా ఉండాలా అని వాగ్దానం ఇచ్చాడు. కానీ అది ఇంప్లిమెంట్ అవ్వాలా. ఇప్పుడు ఆ వాగ్దానం ఒకటి కాదట, ఏమైనాయి అంటే వాగ్దానాలు మరీ ఎక్కువైపోయినాయండి. అండి మనకు అన్ని వాగ్దానాలు కావాలిగా, అందరికీ వాగ్దానాలు కావాలిగా. అప్పుడేదో 1-2 ఇచ్చేవాడు. అప్పుడు 1-2 ఇచ్చే వాగ్దానాలు మనిషికి. అబ్రహాంకి ఒక వాగ్దానము, లేకపోతే 2 వాగ్దానం, మోసేకి ఒక వాగ్దానం, 2 వాగ్దానాలు. కానీ మనకి కావాలి వాగ్దానాలు సంవత్సరానికి కూడా కావాలా, ఇస్తే నెలకోటి కూడా కావాలి మనకు. దేని స్తోత్రం. ఇక క్యాలెండర్లో చూసి, నేను జోక్ చెప్పట్లా, క్యాలెండర్లో చూసి ఆ రోజు కింద ఉన్నటువంటి వాక్యము ప్రతిరోజు ఈరోజు వాగ్దానం ఇదే, ఈరోజు వాగ్దానం ఇదే అంటే రోజుకు ఒక వాగ్దానం కావాలి మీకు. ఏమండి? వాళ్ళు పంపించేటువంటి స్లైడ్ ఉంటుంది కదా, ఏది వాట్సాప్లో, అది వాగ్దానమే నీకు. ఈయన పంపించే వాగ్దానమే. ఆటో వెనకాల రాస్తాడు చూడండి, అది కూడా వాగ్దానమే. ఎన్ని వాగ్దానాలండి! ఏ వాగ్దానాలు ఏమైపోయినాయండి? మరీ ఎక్కువైపోయినటువంటి వాగ్దానాలు. చదవండి. వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు ఇప్పుడు ఏమైంది? నిబంధన తగ్గించబడిందా ఎక్కువైందా? మరి ఎక్కువైందండో. ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకోండి. అండర్స్టాండ్ అనా అర్థం చేసుకోండి. ఇప్పుడు అప్పుడంటే ఏదో 2-3 వాగ్దానాలు, ఆ 2-3 వాగ్దానాలకు అపరాధాలు ఎక్కువైపోయినాయి, దోషాలు ఎక్కువైపోయినాయి, పనిష్మెంట్ కూడా మరణం అనేటువంటి పనిష్మెంట్. ఇప్పుడు చూస్తే వాగ్దానాలు ఎక్కువైపోయినాయి, ఇంకా ఎక్కువైనటువంటి నిబంధన, ఎక్కువైనటువంటి కొత్త నిబంధన. అంటే చాలామంది యొక్క అభిప్రాయం ఏంటో తెలుసా? అవన్నీ పాత నిబంధనలు అంటే ఇప్పుడు కొత్త నిబంధన అంటే, కొత్త నిబంధనలు ఇవన్నీ లేవని అంటాడు. కొత్త నిబంధనలు ఏముందో తెలుసా? మరి ఎక్కువైన నిబంధనలు ఉన్నాయి. మరి ఎక్కువైన నిబంధనలు ఉన్నాయి. ఈ మరి ఎక్కువైన నిబంధనల నుండి ఎక్కువైన వాగ్దానాలను పొందుకోవాలని ఆయన మధ్యవర్తిగా వచ్చాడట. కొత్త నిబంధన వాగ్దానాలు వచ్చే వారం చెప్పుకుందాం.
చెప్పుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, నీ మధ్యవర్తి కొత్త నిబంధన ద్వారా మధ్యవర్తిగా ఉంటూ ఉండగా క్రొత్త నిబంధన నీకు ఏం చెప్పిస్తుంది? ఎక్కువైనటువంటి నిబంధన నియమాలు ఏంటి? ఎక్కువైనటువంటి ధర్మశాస్త్ర నిబంధనలు గతంలో ఉండేవి, అంటే తక్కువైనటువంటి నిబంధనలు గతంలో ఉండేవి, ఇప్పుడు ఎక్కువైన నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల గురించి రాయబడిందే క్రొత్త నిబంధన. నేను కొత్త నిబంధన అని చెప్పుకుని తిరుగులాడుతున్నటువంటి అనేక మందికి కొత్త నిబంధనలు ఏమున్నాయండి? ఎక్కువ నిబంధనలు ఉన్నాయి. ఎక్కువ ఇవి పాటించటం నీ వల్ల కాదని ఆయన ఏం చేస్తున్నాడంటే నిత్యము నీకును మనకి దేవునికి మధ్యన మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు. ఒక్కసారి ట్రై చేద్దాం. మనము చేయలేనటువంటి నిబంధన నియమాలు ఏముంటాయిలే, మనం పాటించేద్దాం. ఆ మాత్రం ప్రార్థన మనం చేయలేమా? ఆ మాత్రం కన్నీరు మనం పెట్టలేమా? ఆ మాత్రం మోకాలు మనం వేయలేమా? ఆ మాత్రం ఉపవాసం మనం ఉండలేమా అనుకున్న వాళ్ళు వచ్చే వారం రండే, కొత్త నిబంధన అంటే ఏంటో చెప్తా. లేచి నిలబడదాం. వచ్చే వారము రండే, కొత్త నిబంధన అంటే ఏంటో చెప్తా. అప్పుడు చెప్తురు కానీ ఆ మాత్రం ప్రార్థన నేను చేయలేనా, ఆ మాత్రం ఉపవాసం నేను ఉండలేనా, ఆ మాత్రం నిబంధన నేను పాటించలేనా అని చెప్పాలా లేదా అని వచ్చే వారం డిసైడ్ అవుదాం. ఓకేనా? మనం చేయలేమనే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. చేయగలమా లేదా వచ్చే వారం పరిశీలన చేసుకుందాం. అవును ప్రభువా, మేము నరులము, మీ దగ్గరికి మేము రాజాలము. మీరు దేవుడు, మా స్థితికి మీరు తగ్గించుకుని రాలేరు నాయనా. మీకును మాకును అనుసంధానము చేసే ఒక మధ్యవర్తి కావాలి. అప్పుడు మీ దండము మా భుజముల మీద భారముగా ఉండదు. మీ ఎదుట మాకున్న భయము అయ్యా పోయి మీతో మేము మాట్లాడగలుగుతాం. నాడు యోబు చేసిన ప్రార్థన ఇదిగో ప్రభా, యేసుక్రీస్తు వారి రూపంలో మీరు ఆవిష్కరించారు. యోబు యొక్క ప్రార్థనకు జవాబుగా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నరుడుగా ఈ లోకంలోనికి పంపించారు. మీరే ఆయనను పుట్టించుకున్నవారు, మీరే ఆయనని నిర్మించుకున్నవారు. ఇదిగోనైనా కానీ మాకును మీకును మధ్యన పెరుగుతున్న దూరాన్ని తగ్గించటం కోసం, మాకును మీకును మధ్యన ఉన్నటువంటి ఈ దూరము పెరిగిపోవడాన్ని బట్టి ఇదిగో ప్రభా, మధ్యవర్తిగా నీ కుమారుని నరుడిగా ఈ లోకంలోకి పంపించారు. మైటీ లార్డ్, ఈ నరుడు మాకు స్నేహితుడయ్యాడు. ఈ నరుడు మాకు మా బాధల్లో ఆదరణకర్త అయ్యాడు. ఈ నరుడు మమ్మల్ని ప్రేమించే ప్రేమికుడయ్యాడు. ఈ నరుడు మా కోసం ప్రాణం పెట్టే త్యాగమూర్తి అయ్యాడు. ఈ నరుడు మా కోసము కరుణ చూపించే కరుణామయుడయ్యాడు. ఈ నరుడు మా కోసము దయ చూపించే దయామయుడయ్యాడు. ఈ నరుడు మమ్మల్ని అంటున్నాడు, నా స్నేహితులు అంటున్నాడు. స్నేహితుడైన లాజరు మరణించాడు, ఇదిగోనైనా మమ్మల్ని స్నేహితుడిగా చేసుకున్నాడు. తనకి ప్రాణప్రియముగా మమ్మల్ని చేసుకున్నాడు. ఈ మధ్యవర్తి మా పక్షంగా పరలోకంలోనికి ప్రవేశించి మా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మా తప్పులు, మా దోషాలు, అపరాధములు, మా క్రియలు, మా యొక్క అడ్డగోలుతనం, అబద్ధపు స్థితి, దుర్మార్గపు నడవడిక అన్నిటిని బట్టి అనుక్షణం విజ్ఞాపన చేస్తున్నాడయ్యా. దానిని బట్టే ఈ మధ్యవర్తిత్వము ఫలిస్తోంది. మధ్యవర్తిత్వం ఫలించలేనటువంటి పరిస్థితులలో సొదొమ గొమొర్రా కాల్చివేయబడింది. మధ్యవర్తిత్వము ఫలింపలేనటువంటి పరిస్థితుల్లో అరణ్యంలో కూలినటువంటి జనాంగము, మధ్యవర్తిత్వం ఫలించలేనటువంటి పరిస్థితుల మధ్యలో యుద్ధాలు, దేశాల మధ్యన యుద్ధ పరిస్థితులు, మధ్యవర్తిత్వము మా పక్షంగా నిత్యము చేస్తున్న దేవుడై ఉండి నరుడిగా వచ్చిన మా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఇదిగో ప్రభా, కూడి వచ్చినటువంటి సంఘము కొరకే ప్రార్థన చేస్తున్నా.
సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యమును అనువనువున జిన్నింప చేసుకుని మీ మధ్యవర్తిత్వానికి మేము హానర్ చేస్తూ, గౌరవిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ నిత్యము ఆ మాటల్ని నీ కుమారుడికి చెప్పుకునే కృప, ఆ చనువు మాకు ఇవ్వండి నాయన. అందుకనే ప్రభా, మేము ప్రార్థించినప్పుడు అయా ముగింపులో మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నామని చెప్తూ ఉంటాము నాయన. అవును ప్రభా, మా మధ్యవర్తిని మేము జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థనను సమర్పిస్తూ ఉంటాం. అంతగా మా జీవితంలో ఈ మధ్యవర్తి భాగమైపోయాడు. ఈ మధ్యవర్తి అంతగా మాతో మమేకమైపోయాడు. అంతగా ఈ మధ్యవర్తి మా పక్షంగా నిలబడుతున్నాడయ్యా. దేవానికి స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి పంపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.